రైట్. సో, ఈరోజు డే 8 అండి. సో, టుడే వి Okay. ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? Okay. స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపటి నుంచి మీరు రేపు ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిన తర్వాత మొత్తం ఇదే ఇంకా. ఇక్కడి నుంచి ఏదైతే చెప్పుకుంటున్నామో మొత్తం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాల్సింది ఏం Okay. లేదు. ఓకే. మనకి యాక్చువల్లీ ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఒక రూల్ అనేది ఉంది. 3, Okay. 5, 3, 5 అనే ఒక రూల్ ఉందండి. Okay. ఓకే. ఇది మాస్టర్ చేసాము అంటే, అంటే ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే చాలండి ఇంకా. Okay. ఓకే. ఇంకా ఏం లేదు ఇంక అసలు. స్క్రమ్ మీద ఇంక అసలు ఏం లేదు ఇంకా చెప్పాలి అంటే. ఓకే. Okay. మిగతాదంతా ఇంకా జీరానే. మనకి Okay. టైమింగ్స్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఇంతకాలం స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ వచ్చేసరికి ప్రతిదీ టైమ్‌లో నడుస్తది అన్నాం. అవునా? అవును. ఎవ్రీ ఈవెంట్ ఏమన్నాము? ఇట్స్ ఏ టైమ్ టైం బాక్స్డ్ బాక్సింగ్. ఈవెంట్స్ కదా! ఈ టైమ్ బాక్స్డ్ ఈవెంట్స్‌ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ 3535 రూల్‌లో మనం తెలుసుకుంటాం. Okay. ఓకేనా? ఈ రూల్ గనక మనం పక్కాగా నేర్చుకున్నాము అంటే ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఓకే. Okay. ఈ 3535 రూల్ ఏంటి అంటే 3 రోల్స్. ఓకే. 3 రోల్స్, 5 Ceremonies. సెరమనీస్. ఓకే. 3 రోల్స్, 5 సెరమనీస్. నెక్స్ట్ 3 ఆర్టిఫాక్ట్స్. ఓకే. 3 ఆర్టిఫాక్ట్స్ అండ్ 5 వాల్యూస్. ఓకేనా? Okay. ఇవి గనక మనం మాస్టర్ చేసాము అంటే ఇంకా అసలు ఏం అక్కర్లా మనకి సింపుల్‌గా చెప్పాలంటే. Okay. ఓకే. ఈ 3 రోల్స్‌లో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఓనర్. Okay. షార్ట్‌కట్‌లో పీఓ అని పిలుస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి స్క్రమ్ మాస్టర్. షార్ట్‌కట్ ఎస్ఎం. Yes. థర్డ్ వన్ వచ్చేసరికి Dev. స్క్రమ్ టీమ్. Scrum team. Okay. ఓకే. స్క్రమ్ టీమ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ Dev and డెవలపర్స్ plus ప్లస్ test. టెస్టర్స్. ఓకే. ఈ టెస్టర్స్‌ని వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాస్ క్యూఏ. Okay. క్యూఏ టీమ్ అని కూడా అంటాం. Okay. ఓకేనా? రైట్. సో, కమింగ్ టు ది 3 ఆర్టిఫాక్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఓకే. సెకండ్ Sprint వన్ backlog. వచ్చేసరికి స్ప్రింట్ బ్యాక్‌లాగ్. Product improvement. రైట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇట్స్ నథింగ్ బట్ ప్రొడక్ట్ Increment. ఇంక్రిమెంట్. ఓకేనా? సో, ఇవి Okay. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 5 సెరమనీస్‌లోకి వెళ్తే ఫస్ట్‌ది వచ్చేసరికి స్ప్రింట్. ఓకే. సెకండ్‌ది వచ్చేసరికి Sprint plan. స్ప్రింట్ ప్లానింగ్. ఓకే. కమింగ్ టు ది థర్డ్ వన్ Daily stand. డైలీ స్టాండ్ అప్ ఆర్ డైలీ స్క్రమ్. Okay. రైట్. సో, కమింగ్ టు ది ఫోర్త్ Sprint వన్ plan. స్ప్రింట్ రివ్యూ. ఓకేనా? Okay. కమింగ్ టు ది ఫిఫ్త్ వన్ Sprint replacement. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఓకేనా? స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఓకే. సో, ఇవన్నమాట. 3 రోల్స్, 3 ఆర్టిఫాక్ట్స్ అండ్ 5 సెగ్మెంట్స్. ఇవి మనం ముందే మాట్లాడుకున్నాం. అవునా కదా? అవును. బట్ మనం మాట్లాడుకుంది ఏంటి అంటే 5 వాల్యూస్. Okay. ఓకేనా? ఈ 5 వాల్యూస్‌లో నేను ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఈ 5 వాల్యూస్‌ని గుర్తుపెట్టుకోవడానికి నేనేం చేస్తానో తెలుసా? ఎఫ్ఓఆర్ ఫర్ గుర్తుందా? ఆ. ఫర్ అంటే తెలుసు కదా?
తెలుసు. ఫర్ సిసి. ఓకే. ఓకేనా? లేదు అంటే సిసిఎఫ్ఓఆర్ ఫర్. ఓకే. ఇది నేను గుర్తుపెట్టుకుంటా, ఏదైనా పర్లేదు. లేదు మనోజ్ నేను ఓఎఫ్ఆర్సిసి, మీ ఇష్టం. ఓకేనా? ఓకే. నాకు పర్సనల్గా సిసి ఫర్ అనేది నాకు గుర్తుపెట్టుకుంటాను. ఓకే, మనోజ్ ఏంటిది అంటే ఫస్ట్ సి, కమిట్మెంట్. కమిట్మెంట్. ఓకే, సెకండ్ సి, కరేజ్. కరేజ్. వెరీ గుడ్. థర్డ్ వన్ ఎఫ్, ఫోకస్. ఫోకస్. ఓపెన్నెస్. ఎస్. ఫోర్త్ వన్ openness. Coming to the fifth one, it is nothing but respect. ఓకేనా? ఈ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లో మనకి ఈ 16 మనకి వచ్చాయా? 16 అక్కర్లేదండి. ఫస్ట్ ఏంటంటే ఈ వాల్యూస్ పక్కన పెట్టండి. ఓకే. ఓకేనా? వాల్యూస్ని పక్కన పెడితే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పక్కాగా ఉండాలి. ఓకే. అందులో మనకి మెయిన్ ఏంటి అంటే 5 సెరమనీస్, 3 ఆర్టిఫాక్ట్స్. ఓకే. ఓకేనా? ఎందుకంటే ఆ రోల్స్ ఎప్పుడు మనము వర్క్ చేయాల్సిన రోల్స్. ఓకే. అన్నిట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏది అంటే 5 సెరమనీస్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 3 రోల్స్, 3 ఆర్టిఫాక్ట్స్, 5 వాల్యూస్, ఈ రోజు ఇవి చెప్పుకుందాం. ఓకే. ఒకవేళ హాఫ్ అన్ అవర్లో అయిపోతే హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్లో అయిపోతే 10 మినిట్స్. ఓకే, లేదు మనం 1 అవర్ పడితే 1 అవర్. ఓకే. ఈ 3 డిస్కస్ చేద్దాము. ఈ 5 సెరమనీస్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకేనా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 1 అవర్ పట్టొచ్చు, లేదంటే 1.5 అవర్ పట్టొచ్చు. ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అన్నా చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే, అది మీ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఓకేనా? రైట్. సో వాట్ ఆర్ ది 3 రోల్స్? ఓకే, ఈ 3 రోల్స్లో మనం ఏం ఉపయోగిస్తాము అంటే ఈ 3 రోల్స్లో మనకి వీళ్ళ ముగ్గురే ఉంటారు. ఓకే, మనోజ్ మరి మేనేజర్ ఏం చేస్తాడు అంటే వాళ్ళు స్క్రమ్ టీమ్ కింద రారన్నమాట. ఓకేనా? ఓకే. హూ ఆర్ ది పీపుల్ ఇన్ స్క్రమ్ టీమ్ అని అంటారు. ఓకే, ప్రొడక్ట్ ఓకే. ఓనర్, స్క్రమ్ మాస్టర్ అండ్ స్క్రమ్ టీమ్. ఓకే. ఓకేనా? వీళ్ళ ముగ్గురిని మనము ఇండికేట్ చేస్తాం. ఓకే. కొంతమంది మనల్ని ఏమంటారంటే ఆర్కిటెక్ట్ ఎక్కడున్నారు, సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏరి, వీళ్ళంతా మరి స్క్రమ్ టీమ్ లో వాళ్ళే కదా, ఏరి అంటారు. దే మైట్ బి ది పీపుల్ ఆఫ్ agile methodology or scrum framework, but these guys are not included in 3 roles. ఓకే. అర్థమైందా? వాళ్ళు ఎందుకని అంటే వాళ్ళు మనతో పాటు కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేసినంత మాత్రాన వాళ్ళని ఈ 3 రోల్స్లోకి తీసుకోమన్నమాట. ఓకే. ఓకే, ఎందుకని అంటే సింపుల్గా యాజ్ పర్ ది స్క్రమ్ గైడ్. ఓకే. ఓకేనా? యాజ్ పర్ ది స్క్రమ్ గైడ్ వీఆర్ హ్యావింగ్ 3 రోల్స్. దట్ 3 రోల్స్ ఆర్ ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ అండ్ స్క్రమ్ టీమ్. ఓకే, దీనికి డెఫినేషన్ పార్ట్ ఉంటుందండి. మీరు డెఫినేషన్ చదువుకోవచ్చు. ఓకే, ఓకే. డెఫినేషన్ మీరు గూగుల్లో చూసి చదువుకున్నా మనోజ్, నేను ఇస్తాను మెటీరియల్లో లేదు మనోజ్ అంటే ఏం ప్రాబ్లం లేదు మీకు. ఓకేనా? మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు. ఓకే మనోజ్, నాకు మీరు ఇచ్చే మెటీరియల్ నాకు నచ్చలేదు, నేను వేరే మెటీరియల్ నుండి చదువుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు. బట్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటే చాలు నాకు. ఓకేనా? నేను మ్యాక్సిమం గూగుల్ నుంచి కాపీ చేసిందే, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా, ఆ చేంజెస్ చేసి ఇస్తాను అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకేనా? ఓకే. రైట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొడక్ట్ ఓనర్. మనం ప్రొడక్ట్ ఓనర్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ యొక్క రోల్ ఏంటి అంటే ది రోల్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఓనర్ ఇన్ స్క్రమ్ ఈస్ టు వర్క్ విత్ స్టేక్ హోల్డర్స్ టు క్రియేట్ ఏ క్లియర్ విజన్. Okay, to create a clear vision of the product that clear vision of the product they wish to create and communicate that product vision to the scrum team and stakeholders. It is
one of the key roles in Scrum along with the Scrum Master and the cross functional product development. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ టీం ఉంది కదండి, అవును. ఆ డెవలప్మెంట్ టీమ్ ని క్రాస్ ఫంక్షనల్ టీమ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇక్కడ మెయిన్ రోల్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఓనర్ ఏంటో తెలుసా, స్టేక్ హోల్డర్స్ Okay. దగ్గర నుంచి వాల్యుబుల్ సాఫ్ట్వేర్ ని తీసుకురావాలి. ఓకే. ఓకేనా, ఆ వాల్యుబుల్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి అంటే దాన్ని మనము టికెట్స్ కింద చూపిస్తున్నాం, అవునా కదా. ఓకే. ఆ టికెట్స్ ని ఎలా పడితే అలా తీసుకురాకూడదండి, ఆ టికెట్ కి ఒక వాల్యూ అనేది ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ క్లియర్ విజన్. ఓకే. ఓకే, ఆ ప్రొడక్ట్ మనం డెవలప్ చేస్తున్నాము అంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఒకవేళ వాల్యూ లేకపోతే ఏంటి మనోజ్ అంటే దాని గురించి మనం ఇన్వెస్ట్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుందండి. ఎస్. ఆ ఇన్వెస్ట్ ప్రిన్సిపల్ లో మాట్లాడుతున్నాం వాటి గురించి. ఓకేనా, బట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ మనం ఏదైనా డెవలప్ చేస్తున్నాము అంటే దానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. ఓకే. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి, ఆ బిజినెస్ కి ఏదైనా వాల్యూ ఉంటేనే కదా మీకు ప్రొడక్ట్స్ అనేది వచ్చేది. కరెక్ట్. ఇప్పుడు ఏ వాల్యూ లేకోకుండా మీరు బిజినెస్ చేశారనుకోండి, ఎవరైనా బై చేస్తారా? నో. అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపియరు కదా. ఎస్. ఇక్కడ కూడా అంతే అనమాట, మనం ఏదన్నా సరే ఒకటి డెవలప్ చేస్తున్నాము అంటే దానికి ఒక వాల్యూ అనేది ఉండాలి. వాల్యూ అనేది లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం, అవునా కదా. ఇట్స్ పర్టికులర్లీ ఏ వేస్ట్ ఆఫ్ టైం, రైట్ ఆర్ రాంగ్. ఎస్. ఇక్కడ ప్రొడక్ట్ ఓనర్ కూడా ఏం చేస్తాడు అంటే ఆ క్లియర్ విజన్ అనేది తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. మనం స్టేక్ హోల్డర్స్ ఏదైతే చెప్పారో అదే రాసుకొస్తాడా అంటే కాదండి, దాంట్లో కొన్ని చేంజెస్ కూడా ఉండొచ్చు కదా. కరెక్ట్. అవును కదా, ప్రొడక్ట్ ఓనర్ కూడా ఎంతో కొంత తెలుసు కాబట్టి క్లయింట్స్ కి చెప్తాడు. ఓకే, ఇప్పుడు క్లయింట్స్ చెప్పిన దానికంటే ప్రొడక్ట్ ఓనర్ చెప్పింది ఇంకా బాగుంది అనుకోండి, ఓకే నువ్వు చెప్పింది రాయి అంటారు, అవునా. తర్వాత ఏం చేస్తారండి, ఆ విజన్ ని, ఆ క్లియర్ విజన్ ని తీసుకొచ్చి మన డెవలప్మెంట్ టీమ్ కి చూపిస్తారనమాట. ఎస్. మరి డెవలప్మెంట్ టీమ్ చాలా ప్రొడక్ట్స్ డెవలప్ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, దే కెన్ యాడ్ సమ్ మోర్ ఎల్స్ ఆల్సో. అర్థమైందా, అర్థమైంది. వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు అంటే మనోజ్ మరి వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ కదా అంటే అలా కాదు. ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఏముండదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొంచెం ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా కొంత వర్క్ ఇలా కూడా చేయొచ్చు అని చెప్తారన్నమాట డెవలప్మెంట్ టీమ్. ఓకే. ఓకేనా, మరి మనోజ్ మీ టీంలో జరుగుతాయంటే అబ్సల్యూట్లీ జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి ఓకే. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రొడక్ట్ ఓనర్, ఓకే ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి ఆ ఇన్పుట్స్ అనేవి మళ్ళీ రాసుకుంటాడు, నోట్ చేసుకొని మళ్ళీ నేను ఒకసారి క్లయింట్ తోటి చెక్ చేసుకుంటాను అని చెప్పి ఒక మాట చెప్తాడు. క్లయింట్ తర్వాత దానికి ఓకే అంటే డెవలప్మెంట్ టీం ఎలా అయితే చెప్పిందో దాని ప్రకారంగా డెవలప్ చేసుకుని వస్తారనమాట. అర్థమైందా, లేదు ఇంకా క్లయింట్ ఏది చెప్తే అదే అన్నారు అనుకోండి, ఓకే అలాగే డెవలప్ చేస్తారు. ఓకే. అర్థమైందా, ఆ రిక్వైర్మెంట్స్ ని తీసుకొచ్చి మన టీం అంటే ఎవరండి, స్క్రమ్ మాస్టర్ అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్. ఓకేనా, వాళ్ళ ముందు ఆ క్లియర్ విజన్ ఎక్కడ పెడతాడు, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో పెడతాడు. ఓకేనా, మరి మనోజ్ ఓకే. ఇందాక నాకు ప్రీవియస్ గా చెప్పావు కదా, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఏదున్నా సరే పట్టించుకోవాల్సిన పని లేదు మరి అన్నావు కదా అంటే ఎస్. ఎప్పుడు ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని మనకి చూపించనంత వరకు, ఓకే. అంటే వీటి గురించి తెలుసుకోండి అంటేనే కదా మనం ఏమంటారు, సారీ, వాటి గురించి తెలుసుకోండి అంటేనన్నా మనం అరే ఏమంటారు ఆ వర్డ్ నేను గుర్తు రావట్లేదు. ఓకే, let me say in English. Okay, if the product owner brought something, okay, he calls Okay. you in the meeting, right. నాకు తెలుగులో రాట్లా word. ఓకే. Right, he calls you to the meeting. Okay, whenever he calls Okay. you in this meeting, what he will do, he will ensure that every product has a clear vision, right. ఓకే. So Okay. without having any clear vision, if he calls you and if he want you to attend this meeting, can you get the Okay. same clarity on that? నో. No. Whenever you get the clarity, whenever the product is having a clear vision on that, right. ఓకే. If you have a clear description on any medicine, if you want to take a just Dolo 650 mg, you have a fever, right. If
they gave you a medicine without any prescription or any without what we can say, without having any prescription on it, right? Okay. So can you take that medicine? No. No, we cannot take that medicine. It might be some other, it might be a headache also, right? Okay. So you should have a clear vision has to be written on that medicine, right? Yes. So here also the same thing. Okay, if we don't have the clear understanding about the product, we cannot, okay, we cannot develop that product. Okay na? Okay. When he will call you, ఎప్పుడు పిలుస్తాడు అతను? ఓకే, మరి ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉన్న ఐటమ్స్ ని మనం ఎప్పుడు టచ్ చేయలేదు కదా ఇది వరకు. Yes. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఎన్ని మీటింగ్స్ అని చెప్పాను? 5 మీటింగ్స్ అని చెప్పాను. ఇక్కడ రెట్రో సెరమనీస్ లో we do Yes. have another meeting. Okay, we do have another meeting that is called as backlog Okay, fine. refinement. Okay na? It is an unofficial meeting. Okay. Okay, it is an unofficial meeting. Okay, ఎందుకని సెరమనీస్ లో పెట్టలేదంటే ఎవ్రీ సెరమనీ ఈజ్ అ టైం బాక్స్ event. Okay. రైట్? ఆర్ యు మ్యారీడ్? Yes, I am married. ఎస్. మీకు ఒక పర్టికులర్ టైంలోనే కదా మీకు మ్యారేజ్ జరిగింది. అవును. ఏమంటారు, పెళ్లి మండపం ఉంటది కదా, అవును. ఐ మీన్ ఆ హాల్ బుక్ చేసుకున్నప్పుడు టైం టైం ఇచ్చారు కదా మీకు. అవును. ఈవినింగ్ 5 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు లేదా 3 వరకు మీకు ఒక టైం ఇస్తారు అవును. కదా. Yes. సో ఆ టైంలో జరిగేదాన్ని సెరమనీ అంటారు, రైట్? అవును. హియర్ ఫర్ దిస్ బ్యాక్లాగ్ వి డోంట్ హ్యావ్ ఎనీ టైం. ఈ రిఫైన్మెంట్ కి ఒక టైం అనేది లేదనమాట. సో ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఇఫ్ యూ గైస్ ఆర్ డూయింగ్ దిస్ రిఫైన్మెంట్, ఓకే, then the product owner has to give a clear vision on this product backlog before starting the sprint. Okay. ఓకేనా? స్ప్రింట్ స్టార్ట్ చేయక ముందు మీకు రిఫైన్మెంట్ ఉంది అంటే గనక ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉన్న టికెట్స్ అన్నిటికి క్లియర్ విజన్ ఉండాలి. ఓకే, ఒకవేళ బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ లేదు మనోజ్, మాకు డైరెక్ట్ స్ప్రింట్స్ స్టార్ట్ చేసేస్తాము అన్నప్పుడు ఏం చేయొచ్చండి? యూ కెన్ స్టార్ట్ ది స్ప్రింట్ ఎట్ దట్ పర్టికులర్ టైం. ఆ పర్టికులర్ టైంలోకే పుల్ చేస్తాడు అనమాట. ఓకే. మనోజ్, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ 1 స్టార్ట్ అయ్యే ముందు స్ప్రింట్ 0 ఉంటుంది కదా మనోజ్. అదే స్ప్రింట్ 0 మీరు పెడతారా లేకపోతే ఎలా ఉంటుంది మనం? ఎందుకంటే స్ప్రింట్ 0 అనేది కూడా పెద్ద ఇదేం కాదు యాక్చువల్లీ, అందరూ ఏమీ చెయ్యరు. ఓకే, ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ లోకి జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు స్ప్రింట్ 0 అంటే ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న స్ప్రింట్స్ లోనే పెడతారు మిమ్మల్ని. ఓకే, స్ప్రింట్ 0 ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ అయింది, దట్ ఈస్ ద ఫస్ట్ స్ప్రింట్. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఇంకా స్ప్రింట్ స్టార్ట్ కాలేదు, అంటే ఒక స్ప్రింట్ కూడా స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ ఇంకా సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మండే నుంచి స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, ఇంకా బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ కూడా చాలా కాలేదు. నెక్స్ట్ వీక్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ 23rd, నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, 29 సంథింగ్ లైక్ దట్. సో 29 స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో అప్పుడు బ్యాక్లాగ్ రిఫైన్మెంట్ నేను లైక్ నెక్స్ట్ లైక్ ట్యూస్డే వెడ్నెస్డే కండక్ట్ చేసేయచ్చా? అలా కాదండి, నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే స్ప్రింట్ 0, బ్యాక్లాగ్ రిఫైన్, ఈ రెండు ఉన్నాయా? ఈ రెండింటి గురించి క్లియర్ గా చెప్తా చూడండి. ఈ స్ప్రింట్ 0 అనేది ఏంటి అంటే, ఇది మనకి స్ప్రింట్ ఏమేం చేయాలి, ఓకేనా, ఆ డిజైన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసుకుంటాం అనమాట. ఆ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సిఐసిడి ప్లానింగ్ ఎలా ఉంది, ఓకేనా. మనకి డ్యూరేషన్ ఉంటుంది, ఏది డెలివరీ ఉంటుంది, ఐడియా ఉందా? డెలివర్ చేస్తాం ప్రొడక్ట్స్ స్ప్రింట్ బై స్ప్రింటా, లేకపోతే హాఫ్ ఇయర్లీయా, క్వార్టర్లీయా, ఇయర్లీయా, ఎలా డెలివర్ చేస్తున్నాం, ఈ అన్నిటి గురించి ఒక సర్టెన్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటాం అనమాట, ఒక షార్ట్ డ్యూరేషన్ కోసం. దాన్ని ఒక ఫుల్ స్కేల్లో, ఓకే, మన టీమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, రైట్, ఈ అన్నిటిని డిజైన్ చేసుకునే దాన్ని స్ప్రింట్ 0 అంటారు.
ఓకే. అంటే ఏంటి మన బ్యాక్‌లాగ్ ప్లానింగ్ కావచ్చు. రైట్? ఓకే. ఫ్యూచర్‌లో వచ్చే రిస్క్‌లు కావచ్చు. ఇయన్నిటిని ముందే ఐడెంటిఫై చేసుకుంటామనమాట. ఓకే. దాన్ని స్ప్రింట్ 0 అంటాం. ఓకే. ఓకే. ఈ బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ ఏంటండి? ఇప్పుడు మీరు క్రికెట్ ఆడతారా? అవును. క్రికెట్ ఆడే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ చేస్తాం. అవునా కదా? అవును. రైట్. మీరు గ్రేస్ బాల్ మ్యాచ్ ఆడుండొచ్చు. బట్ ఆడినప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి స్ప్రింట్ 1 ఇంకా స్టార్ట్ కాలేదు. స్ప్రింట్ 1కి బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ చేయాలంటే అది ఎప్పుడు స్టార్ట్ చేయాలని అడుగుతాను. ఓకే. స్ప్రింట్ 1 ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. ఆ! బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్. బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ స్టార్ట్ చేయాలి. నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలని అడుగుతాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకున్నారు మీరు. రైట్. ఇందాకడేమన్నారు? నెక్స్ట్ 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 వీక్ వీక్ స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 30 సో స్టార్ట్ అవుతుంది కదా! రిక్వైర్మెంట్ నెక్స్ట్ ఇక్కడ వీక్ రిక్వైర్మెంట్స్ అనే రెడీ ఉంది. టీమ్ రెడీ ఉంది. సో నేను అంటే ఇప్పుడు ఇంకా నాకు 1 వీక్ టైం ఉంది. సో ఇంక నేను బ్యాక్‌లాగ్ స్టార్ట్ చేసేయొచ్చా అని అడుగుతాను. చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ రోజు మండే కదా! ఈ రోజు నుంచి ఫ్రైడే లోపు ఎప్పుడన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సో నీట్‌గా ఎందుకంటే టీమ్స్ ఒక్కొక్కరు యాడ్ అవుతా ఉంటారు. సో బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ స్టార్ట్ అవుతా ఉంటుంది. ఆ! సో ఇప్పుడు ఈ 1 ఓకే. వీక్ ఉంది కదా! ఈ 1 వీక్ మీరు ఖాళీగానే ఉంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్‌కి ఎందుకని ఈ టాపిక్ వచ్చింది అంటే, ఈ బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అనేది మనం ఒక్క స్ప్రింట్‌కి చేయం. అవును. అన్ని స్ప్రింట్స్ చేస్తాం. అన్ని స్ప్రింట్స్ కాదు. ఎలాగంటే ఒక 3 మంత్స్‌కి, 2 ఓకే. మంత్స్‌కి కావాల్సిన ఓకే. రిఫైన్‌మెంట్స్ చేసుకుంటామనమాట. ఓకే. ఓకేనా? అలా రిఫైన్‌మెంట్ ఆ టోటల్ ఒక 100 టికెట్స్ ఉన్నాయనుకోండి 3 మంత్స్‌కి, ఓకే. ఆ అన్నిటిని గ్రూమ్ చేసుకుంటామనమాట. ఒక్కసారి ప్రీ అవునవును. చెక్స్ అనమాట. ఓకే. ఓకేనా? లేదు మనోజ్ నేను స్ప్రింట్ బై స్ప్రింట్ చేసుకుంటానంటే అసలు బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అసలు అనే కాన్సెప్టే ఉండదు మనకింక. ఓకే. స్ప్రింట్ బై స్ప్రింట్ అంటే మనకు ప్లానింగ్ ఉంది కదా! ఓకే. అర్థమైందా? ఓకే. ఓకే. మనకి స్ప్రింట్ ప్లానింగ్ ఉంది కదా! ఓకే. కాబట్టి ఏం చేస్తామండి? ఫస్ట్ 3 మంత్స్‌కి చేసుకోవాలి గ్రూమింగ్ అనుకుంటే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్‌కెళ్తాం. ఓకే. ఓకే. ఒక క్లియర్ విజన్ అనేది తెలుస్తది మనకి. ఓకే. మనం ఏం డెవలప్ చేస్తున్నాము అనేది. తర్వాత కొంచెం గ్రూమ్ ఓకే. చేసుకున్న తర్వాత స్ప్రింట్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకున్నామనుకోండి, మనకి పెద్ద టైం కావాల్సిన అవసరం లేదు కదా! ఓకే. స్ప్రింట్ ప్లానింగ్ పేపర్ యూజ్ చేసి టికెట్స్ లైక్ ఎస్టిమేషన్స్ అన్ని యూజ్ చేసి చేస్తామా మనోజ్? లేకపోతే లైక్ బ్యాక్‌లాగ్ గ్రూమింగ్ లోనే ఇవన్నీ చేస్తామా? లేకపోతే స్ప్రింట్ ప్లానింగ్‌లో చేస్తామా డిపెండ్స్ అండి. మనోజ్? డిపెండ్స్ అపాన్ ది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. మా ఆర్గనైజేషన్‌లో అయితే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లోనే చేస్తాం మేము. ఓకే. గ్రూమింగ్‌లో చేయరు. గ్రూమింగ్‌లో అసలు చెయ్యం మేము. గ్రూమింగ్‌లో టికెట్ గురించి ఓకే. అర్థం చేసుకుంటాం అంతే. ఓకే. ఓకే. అది కూడా ఏంటంటే ఇప్పుడు మాకు రిలీజ్ ఉంది. ఓకేనా? 3 మంత్స్‌కి ఒక రిలీజ్ ఉంది. ఆ 3 మంత్స్‌కి ఏ టికెట్స్ మీద వర్క్ చేయాలి అనేది ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకుంటాం. మా డెవలపర్స్ మేము. ఓకే. ఓకే. తర్వాత ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మాకంత టైం పట్టదు. బట్ ఎందుకని అంటే ఏందంటే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ మారుతా ఉంటుంది కదా మనోజ్. కిందకి పైకి మారుతా ఉంటుంది కదా! మారుతా ఉంటది. అందుకే కదా మనం బట్ పర్టిక్యులర్ టికెట్స్ మీదే వర్క్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఆల్రెడీ సే ఫర్ ప్లాన్ చేసి ఎగ్జాంపుల్ పెట్టేసుకున్నాం కదా! మీరు తీసుకున్న టికెట్ ఫస్ట్ 10 టికెట్స్ ఇప్పుడు ఈ ఫస్ట్ రిలీజ్‌లో కాదు సెకండ్ రిలీజ్‌కెళ్ళిపోయింది అన్నప్పుడు అలాంటి కేస్‌లో ఏం చేస్తారు? 10 టికెట్స్ ఎళ్ళిపోయి 10 టికెట్స్ యాడ్ అవుతాయి కదా! ఓకే. మళ్ళీ ఆ! మళ్ళీ బ్యాక్‌లాగ్ మళ్ళీ గ్రూమ్ ఓకే. చేసుకోని పని లేదు. ఇక్కడ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లోనే డిస్కస్ చేసేసుకుంటాం. ఓకే. అవసరమైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే. ఫస్ట్ 10 టికెట్స్ ఖచ్చితంగా స్ప్రింట్ 1లోనే చేయాలనుకోండి. అప్పుడు టైం పడతది మాకు. 6 అవర్స్ ఓకే. కాస్త 7 అవర్స్ పట్టొచ్చు, 8 అవర్స్ పట్టొచ్చు. ఓకే. లేదు ఆల్రెడీ గ్రూమ్ చేసుకున్నాం అనుకోండి. ఏ చేంజెస్ లెవ్వు. అసలు ఒక అంటే 20 టికెట్స్ నేనేం చెప్తున్నానంటే యాక్చువల్లీ ఆ! మీరు గ్రూమింగ్ చేసుకున్న స్టోరీస్ అది సడెన్‌గా ఏమైందంటే రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయి ఇప్పుడు లైక్ ఈ స్టోరీస్‌తో రిక్వైర్మెంట్ లేదు. ఇప్పుడు కొత్త స్టోరీస్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ దిస్ ఇస్ ద హై ప్రయారిటీ ఐటెమ్స్ అని చెప్పి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ప్రొడక్ట్ ఓనర్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ ఐటెమ్స్ అదే హై ప్రయారిటీ ఐటెమ్స్ పెట్టేసి అది స్ప్రింట్‌కి తీసుకొచ్చాడనుకోండి. అలాంటి టైంలో ఏం చేస్తారని అడుగుతున్నా? అంటే స్ప్రింట్ రన్నింగ్‌లో ఉన్నప్పుడా? స్ప్రింట్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కాదు. స్ప్రింట్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కాదు. అదే ఓకే. ఇప్పుడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో హై ప్రియారిటైజేషన్ చేస్తారు కదా! ఇది హై ప్రయారిటీ, ఇది లో అవును. ప్రయారిటీ, అవును. అవును. ఇది మీడియం ప్రయారిటీ అని చేస్తారు. సో, అవును. బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ బట్టి కదా అవును. మనం ఏం చేస్తాము అవును. ఆ! మన రిఫైన్‌మెంట్ తీసుకుంటాము. అవును. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిఫైన్‌మెంట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు హై ప్రయారిటీ ఐటెమ్స్ ఇప్పుడు అంత హై ప్రయారిటీ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఉండే లైక్ 100 యెస్. యూనిట్స్ లోయెస్ట్.
ఎక్కడో ఉంటే యూజర్ స్టోరీస్ తీసుకొని వచ్చి పైకి తీసుకొని వచ్చేస్తాడు. ఇలా అలాంటి కేసులో ఏం చేస్తారు అని అడుగుతాను. అలాంటి కేసెస్‌లో అండి మనం ఏం చేస్తామంటే, అలాంటి మల్టీ చేంజెస్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇంక అసలు బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అనేది పెట్టుకోం మనం. ఓకే. ఓకేనా? మరి అలాంటప్పుడు రిఫైన్‌మెంట్ ఎందుకు ఇంకా మనకి? ఓకే. అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా అతను ఏవైతే టికెట్స్ తీసుకొస్తున్నాడో దాన్ని ప్లానింగ్ చేసేసుకుంటాం. డైరెక్ట్ ఓకే. ఒకేసారి. మల్టీ చేంజెస్ జరిగిపోతున్నాయి కదా! ఇప్పుడు 1 వీక్ మనం ఇక్కడ ఖాళీగా కూర్చున్నాము. అవునా కదా? ఓకే. ఈ 1 వీక్ ఖాళీగా కూర్చొని 3 మంత్స్‌కి కావాల్సిన గ్రూమింగ్ చేసుకున్నాం. ఓకే. ఓకేనా? బట్ మండేకొచ్చేసరికి ఏంటి? ఈ 3 మంత్స్‌కి చేసినయి వద్దు నాకు వేరేయి కావాలన్నాడు. ఓకే. ఓకేనా? మరి వాటిని గ్రూమ్ చేసుకోవాలంటే టైం పడతదిగా. కరెక్ట్. కరెక్ట్. ఓకే. అలాంటి కేసెస్‌లో ఏంటంటే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ పనిచేయదు కదా! కరెక్ట్. ఓకే. మరి ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతూ ఉన్నాయనుకోండి ఏం చేస్తాం ఇంకా? స్ప్రింట్ డైరెక్ట్ ప్లానింగ్ స్ప్రింట్ ప్లానింగ్. మీటింగ్‌లోకి ఎన్నైతే తీసుకొచ్చాడో ఆ ప్లానింగ్ మీటింగ్‌లోనే క్లియర్ చేసేసుకుంటాం. ఓకే. బ్యాక్‌లాగ్ స్ప్రింట్ ప్లానింగ్ బ్యాక్‌లాగ్‌లో ఆ! నుంచి. ఆ బ్యాక్‌లాగ్‌లోనే మనం రెడీ చేసుకుంటాం. ఇంకా గ్రూమింగ్ సెషన్స్ ఇంకా వేస్ట్ కదా! ఓకే. ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ అయిపోయింది. లేదు చేంజెస్ చేయట్లేదండి. 100 టికెట్స్ తీసుకున్నాం కదా! 100 టికెట్స్ ఇంకా చేంజ్ చేయలా. 100 టికెట్స్ ఓకే. అయిపోయినాయి. అంటే ఎప్పటికవుతాయి? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 30థ్‌కి అవుతాయి. అవునా కదా? ఓకే. సారీ జూన్ 26కి అయింది అనుకుందాం. ఏం చేస్తాము? మళ్ళీ ఒక 2-3 డేస్ కూర్చుంటామండి. ఓకే. 2-3 డేస్ కూర్చొని మళ్ళీ ఏం చేస్తాం? నెక్స్ట్ 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్స్ గ్రూమ్ చేసుకుంటాం. ఓకే. అర్థమైందా? అర్థమైంది. లేదు మనోజ్ ఎప్పటికప్పుడు చేంజెస్ ఉన్నాయి అన్నప్పుడు వి డోంట్ రిక్వైర్ గ్రూమింగ్ సెషన్స్. బ్యాక్‌లాగ్ రిఫైన్. అందుకే దీన్ని ఓకే. అన్‌అఫిషియల్ మీటింగ్ అంటారు. ఓకే. ఓకే. అందుకే పర్టిక్యులర్‌గా వి హావ్ ఓన్లీ సెరమనీస్. ఓకే. ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా క్లియర్‌గా చెప్పనా? అర్థమైంది. అర్థమైంది. రైట్. ఓకే. సో, ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ అర్థమయ్యాడు కదా! అర్థమైంది. అండ్ ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ ఏ ఇండివిడ్యువల్ పర్సన్. ఓకే. హి వర్క్స్ ఇండివిడ్యువల్. ఓకే. ఓకే. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ కూడా అంతే. స్క్రమ్ మాస్టర్ ఈజ్ అన్ ఇండివిడ్యువల్ పర్సన్. ఓకే. వాట్ స్క్రమ్ మాస్టర్ విల్ డూ? స్క్రమ్ మాస్టర్ యాహ్! చెప్పండి. కస్టమర్స్ విల్ ఫెసిలిటేట్ ద స్క్రమ్ సెరమనీ. యెస్. లైక్ యెస్. సెరమనీస్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. అంతే బ్లాక్. కాకోకుండా ఈ టీమ్‌ని హి విల్ హెల్డ్ ఔట్‌సైడ్ డిస్ట్రాక్షన్స్. యెస్. డిస్ట్రాక్ట్ అవ్వకోకుండా వీళ్ళని ఎప్పటికప్పుడు వర్క్ ప్రొడక్షన్. ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేసేటట్టు చూసుకుంటారు. ఓకేనా? ఓకే. రైట్. అండ్ వాట్ అబౌట్ ది స్క్రమ్ టీమ్? స్క్రమ్ టీమ్ ఆర్ రెస్పాన్సిబుల్ టు డెలివర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్స్. ఓకే. ఓకేనా? వీళ్ళు దేని మీద పని చేస్తున్నారు? క్లయింట్ గురించే కదా వర్క్ చేసేది. కరెక్ట్. రైట్? ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిక్వైర్మెంట్స్‌ని ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేసేసేటట్టు ఉండాలి. ఓకే. ఓకే. రైట్. మీరు డెఫినిషన్ ఏదన్నా చదువుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? ఓకే. ఓకే మేడం. ఓకే. యెస్. ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్‌కొచ్చేసరికి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఏముంటాయండి మనకి? లైక్ లైక్ రిక్వైర్మెంట్స్. ఓకే. రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్, టికెట్స్ అవును కదా! ఓకే. ఏదైనా ఒకటే. రిక్వైర్మెంట్స్, టికెట్స్, యూజర్ స్టోరీస్. ఓకే. ఏదైనా ఒకటే. ఓకే. టెర్మినాలజీ ఈస్ డిఫరెంట్. ఓకే. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? దీని మీద మనకి ఓకే. ఏదో డెఫినిషన్ ఉంటది. ఒక పెద్దది ఏమంటారు? ఒక ఎస్సే రైటింగ్‌లా ఉంటది. ఓకే. ఓకే. దాన్ని చదువుకోవడమే. రైట్. ఏం లేదు. వాట్ ఈస్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటాడు. మనకి సింపుల్‌గా ఏంటి? ఇట్స్ ఏ స్టోరేజ్ ఆఫ్ ఆల్ ది రిక్వైర్మెంట్స్. రైట్ ఆర్ ఓకే. రాంగ్? బట్ వాడికి ఏం కావాలో డెఫినిషన్‌లో ఒక 2, 3 నిమిషాలు చెప్పేటట్టు ఉండాలి. ఓకే. ఓకే ఆ మేడం. 2, 3 నిమిషాల్లో డెఫినిషన్ చదువుకోవడం. మనకి ఏ కాన్సెప్ట్ అయినా సరే ఇప్పుడు నేను ఏ కాన్సెప్ట్ అయితే నేను చెప్పినానో, ఆ చెప్పిన కాన్సెప్ట్‌నల్లా మీరు ఇక్కడ చదువుకోవడమే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. కరెక్ట్. కరెక్ట్ మేడం. నా దగ్గర ఉంది యెస్. డెఫినిషన్స్ ఎందుకంటే ఉన్నాయి. ఒక నోట్స్ అనేది రాసుకోండి. నాకు ఓకే. ఇదివరకు విజయవాడ ఇవొచ్చాయి గుర్తున్నాయా? వరదలొచ్చాయి గుర్తున్నాయా? అవునవును. నా రన్నింగ్ నోట్సెస్ ఇవన్నీ మిస్ అయిపోయినాయి నాకప్పుడు. నా దగ్గర ఒక ఓకే. 200 పేజెస్ నోట్స్ ఉండేది నా దగ్గర. ఓకే. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను రాసుకున్న నోట్స్ ఉంది నా దగ్గర. ఓకే. ఇచ్చేవాడిని ప్రతి స్టూడెంట్‌కి ఇచ్చేవాడిని గానీ, బట్ అప్పుడు నా ల్యాప్‌టాప్స్ ఇవన్నీ ఇదయిపోయినాయి. ఓకే. ఆ! సో, దాని ఇది మూలన నేను ఆ బుక్స్ ఇవ్వలేకపోతున్నా. నా దగ్గర పీడీఎఫ్ కూడా లేదది. మొత్తం డ్రైవ్ అంతా పాడైపోయింది నాకు. సో, ఇలా ఓకే. ఉంటుంది. వాట్ ఈస్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే. సో, ఇంత చదవాల్సిన అవసరం ఏం లేదు.
అర్థమైంది. జస్ట్ నా దగ్గర ఉంది మనోజ్. నా దగ్గర ఉంది. ఉన్నాయా? ఓకే. ఒక 2-3 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టుంటే చాలు. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? ఓకే. ది ఓకే. డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అండ్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్. మీకు ఆల్రెడీ ఓకే. వచ్చేస్తాయి. నేను మెటీరియల్స్ ఉండాలి నా దగ్గర. నేను ఇస్తాను. స్క్రమ్ మాస్టర్ యెస్ ఇలా ఉన్నాయి నా దగ్గర ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇస్తానులెండి. ఓకే. వేరే ఓకే. ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో. సో, నేను అవన్నీ షేర్ చేస్తాను మీకు లింక్స్. మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఓకే. ఓకే. రైట్. స్ప్రింట్ బ్యాక్‌లాగ్ కూడా అంతే. ఓకేనా? ప్రొడక్ట్ ఇంక్రిమెంట్‌కి వచ్చేసరికి చిన్నదే డెఫినిషన్. ఓకే. ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ టికెట్స్. ఓకే. ఓకేనా? అంతే. దాని డెఫినిషనే అంతే. ఓకే. ఓకే. రైట్. సో, వాట్ వాస్ ది నెక్స్ట్ అండి? 5 వాల్యూస్. ఓకే. ఈ 5 వాల్యూస్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? అంటే ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఏం లేదు. ఎదుటి వాడితోటి మన బిహేవియర్ ఉంటుంది చూసారా? ఓకే. అవే వాల్యూస్ అన్నమాట. ఓకే. ఓకే. అతనికి వాల్యూ లేదురా, వాల్యూ ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వరు? వాడు బిహేవ్ చేసే దాని మీదే కదా వాల్యూ అనేది ఉంటది. ఓకే. రైట్. ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఎజైల్ మెథడాలజీలో ఎలా బిహేవ్ చేయాలి టికెట్స్ పరంగా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఓకే. ఎలా ఎలా డిసైడ్ చేస్తారు మనోజ్ అంటే నీకు ఇచ్చిన టాస్క్ ఇచ్చినట్టు కంప్లీట్ చేసావు అనుకోండి ఖచ్చితమైన వాల్యూ అనేది ఉంటుంది నీకు. రైట్ ఆర్ రాంగ్? ఓకే. ఎలా ఓకే. కంప్లీట్ చేస్తావు మనోజ్? యూ షుడ్ బి కమిటెడ్. ఓకే. ఇఫ్ యూ if you agreed to complete one particular ticket, you have to complete on time whatever commitments you have done on that particular ticket. ఓకే. Okay, you have to commit with that and you have to complete that ticket on time. Okay. ఓకే. మీరు ఒకవేళ ఓకే. కంప్లీట్ చేయలేదు ఏంటి మనోజ్ అంటే ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు టీమ్ లీడ్కి ఇంటిమేట్ చేయాలిగా. కరెక్ట్. ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి టీమ్ లీడ్ ఏం చెప్తాడు? ఎందుకంటే డెలివర్ చేయలేకపోయారు అంటే ఏం చెప్తాడు? ఇదిగోండి నా పర్టికులర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు టైంలో కంప్లీట్ చేయట్లేదు అంటాడు. యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్? ఏం చేస్తాం మనం? వాడు కంప్లీట్ చేయకపోతే వాడి వర్క్ మనం ఎక్కడ చేస్తాం? వాడి కోసం మనం డెవలప్మెంట్ నేర్చుకోలేం కదా. రైట్ ఆర్ రాంగ్? సో దానికోసమే మీరు ఏం చేయాలంటే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు మానిటర్ ది టీమ్ మెంబర్స్. వాళ్ళకి ఒకవేళ అవ్వట్లేదు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి మీరు. ఎందుకు ఎందుకు కావట్లేదు? నీకేమన్నా కోచింగ్ కావాలా? కంపెనీ సైడ్ నుంచి నీకేమన్నా కేటీ సెషన్స్ కావాలా? ఓకేనా? మన ఓకే. కంపెనీలో ఉంటాయండి కేటీస్ ఉంటాయి మనకి. మీకు ఐడియా ఉందో ఎస్ లేదో సార్. నాకు ఐడియా లేదు. ఎస్ ఎస్ ఐడియా ఉంది. యాహ్! వౌచర్స్ ఇస్తూ ఉంటారు. అవును. వోచర్స్ ఇచ్చింటారు. మాకు వౌచర్స్ ఇస్తూ ఇచ్చారు ఉంటారు. వోచర్. సారీ? మాకు కూడా ఇచ్చారు. వోచర్స్ ఇచ్చారు. ఆ! మాకు మాకు ఎప్పుడైనా అప్ స్కిల్ ఏంటంటే అవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తారు వౌచర్స్ మనకి. అవును. ఫ్రీ వౌచర్స్ ఇస్తూ ఉంటారు. రైట్. లేదంటే ఎస్. ఏదైనా కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశారు. సేమ్ స్క్రమ్‌లోనే కొత్తదేమన్నా ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని నేర్చుకోండి అని చెప్పి వౌచర్స్ ఇస్తూ ఉంటారు. రైట్. లేదు నేను సర్టిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. రైట్. దానికోసం మనకి రీయింబర్స్‌మెంట్ ఎంతో కొంత ఇస్తారు. ఓకే. ఓకే. ఇలాంటివన్నీ ఆఫర్స్ ఉంటాయన్నమాట. సో, ఇలాగే ఇప్పుడు టీమ్ మెంబర్స్ ఎక్కడైనా ల్యాకింగ్ బిహైండ్ ఏం చేస్తామండి? వి ఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ సమ్ గైడెన్స్. పర్సనల్ వన్ ఆన్ వన్ మీటింగ్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం పర్సనల్‌గా. చేసుకొని అతనితోటి మనం వర్క్ చేపించుకోవాలి. ఓకే. ఓకేనా? కమింగ్ టు ది కరేజ్. ప్రీవియస్‌గా యెస్టర్‌డే ఐ థింక్ సో మనము ట్రాన్స్‌పరెన్సీ, ఇన్స్‌పెక్షన్, అడాప్షన్ మాట్లాడుకున్నామా? అవును. ఒకవేళ మీరు టికెట్ చేయకోకుండా హైడ్ చేశారనుకోండి ఏమవుతుంది? టికెట్ చేయకోకుండా హ్యాక్ చేశారనుకో లైక్ అది ప్రాబ్లమ్ అవుతుంది మనోజ్. ప్రాబ్లమ్ ఖచ్చితంగా అవుతుంది. రైట్. హ్మ్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు హెడేక్‌గా ఉంది. ఈరోజు నాకు చేయాలని లేదు వర్క్. సెకండ్ హాఫ్ నుంచి నాకు కొంచెం హెడేక్‌గా ఉంది. నేను వర్క్ చేయగలనా? ఆ హెడేక్ తోటి నో. వర్క్ చేయలేను. నేను కాన్సంట్రేట్ చేయలేను. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటండి? హూ ఈస్ యువర్ లీడ్? స్క్రమ్ మాస్టర్‌కి ఏ స్క్రమ్ మాస్టర్? నాకు హెల్త్ బాలేదు. నాకు కొంచెం హెడేక్‌గా ఉంది. నేను వర్క్ చేయలేకపోతున్నా. అంటే స్క్రమ్ మాస్టర్ కెన్ బ్యాక్ యూ అప్. ఓకే. అవునా కదా? ఓకే. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? వెంటనే మేనేజ్మెంట్‌కి ఇంటిమేట్ చేసేస్తాడు. హే! సో అండ్ సో మై టీమ్ మెంబర్ ఈస్ హావింగ్ సమ్ health issue. Due to, due to that reason, he can't able to work today. Okay? అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మిడ్ స్ప్రింట్ ఐటెమ్‌లో ఒక టీమ్ మెంబర్‌కి హెల్త్ బాలేకపోతే డైరెక్ట్‌గా మనము వెంటనే మెయిల్ డ్రాప్ చేయాలా మనోజ్? ఒక మెయిల్ క్లయింట్‌కి? డ్రాప్ చేయాలా అంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ మన దగ్గర టైం లేదనుకోండి అతనికి ఓకే. ఫీవర్ ఉంది. సో నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నేను ఓకే. ఏమంటారు కరోనా టైంలో నేను వర్క్ చేస్తున్నానండి. ఇట్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. ఆ! సో నా కొలీగ్‌కి హి ఈస్ ఎ డెవ్ లీడ్.
అతను లేకపోతే నాకు ప్రాజెక్ట్ నడవదు. ఓకే. ఆ ప్రాజెక్ట్ నడవదు సారీ ఆ స్ప్రింట్ నడవదు నాకు ఇంకా. ఓకే. ఓకే. అతనికి వైరల్ ఫీవర్ వచ్చింది. ఓకే. వైరల్ ఫీవరా? సంథింగ్ ఏదో ఫీవర్ అండి. ఆయన పాపం 1 మంత్ లీవ్ పెట్టేసాడు. వైరల్ ఫీవరేనా? ఓకే. గుర్తుకు రావట్లేదు. ఏదో ఫీవర్. ఏదో యాహ్! ఫీవర్. ఏదో వచ్చింది. ఆయనకి 1 మంత్ లీవ్ పెట్టేసాడు. ఓకే. మరి నాకు స్ప్రింట్ నడవదు మరి ఆయన లేకపోతే. ఎందుకంటే ఆయనే లీడ్. ఒకడే లీడ్ ఉన్నాడు నాకు. ఓకే. ఓకే. ఇంకో లీడ్ ఏం చేసాడు? సైన్ ఆఫ్ చేసాడాయన. రిజైన్ ఓకే. చేసాడాయన. ఓకే. ఒక లీడ్ తోటి నేను మేనేజ్ చేస్తా. నాకు రిమైనింగ్ ఉన్న టీమ్ అంతా చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్ వాళ్ళంతా. 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళంతా. ఓకే. ఓకే. వాళ్ళందరిని ఇతనే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. నాకు ఓకే. కొత్త లీడ్‌ని ఇవ్వలేదు ఇంకా. ఓకే. మరి నేనేం చేయాలి ఆ టైంలో? అతనికేమో వైరల్ ఫీవర్ వచ్చింది. మరి నాకేం చేయాలో నాకు అర్థం కావట్ల. నేనేం చేశాను మేనేజ్మెంట్‌కి చెప్తే మేనేజ్మెంట్ ఏం చేసింది? నేను డైరెక్ట్ ఆహ్, క్లయింట్స్ తోటి మీటింగ్ షెడ్యూల్ చేసేసుకున్నా. ఓకే. అలాంగ్ విత్ మై మేనేజర్ అండ్ విత్ మై టీమ్ మెంబర్స్. ఓకే. క్లయింట్స్, స్క్రమ్ మాస్టర్, రైట్? అండ్ స్క్రమ్ లీడ్స్, ఓకే. అండ్ ఆర్కిటెక్ట్స్, ఓకే. ఓకే. ప్రొడక్ట్ ఓనర్ అందరూ మీటింగ్‌లో కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కొంచెం ఎక్స్‌టెండ్ అయినా ప్రాబ్లమ్ అయితదా? ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే ప్రాబ్లమ్ లేకపోతే వి కెన్ సెర్చ్ ఎనీ అదర్. ఎందుకంటే ఓకే. అతనికి తగ్గేదాకా రాడుగా మరి. ఓకే. మరి ఆ టైంలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సో, మా దగ్గర ఏంటి అంటే అడిషనల్ రిసోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? బెంచ్ మీద ఎవరన్నా ఉన్నారా? ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్. ఓకే. ఒకవేళ బెంచ్ మీద ఉన్న రిసోర్సెస్‌ని యూజ్ చేసుకోవడానికి ఏమన్నా ఆపర్చునిటీ ఉందా? లేదా? రైట్. ఉంటే గనక వాళ్ళని యూజ్ చేసుకుందాం. ఒకవేళ బెంచ్ మీదలో ఎవరు లేరనుకోండి. ఏం చేయాలి? మళ్ళీ ఈ స్ప్రింట్‌కి ఆగాల్సిందే. ఆ టికెట్స్‌ని హోల్డ్‌లో పెట్టుకోవాల్సొస్తుంది. ఓకే. ఓకే. ఒకవేళ అది చాలా ఇంపార్టెంట్ డెలివర్ చేయాలి. అప్పుడేం చేయాలి? మరి అడిషనల్ రిసోర్సెస్ లేరు. కొత్తగా టీమ్ తెచ్చుకోవాలనుకుంటే అది టైం పడుతుంది. అన్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? పక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏమైనా బఫర్ టైమ్ ఐడియా ఉందా? బఫర్ టైమ్ అదే. ఓకే. బఫర్ టైమ్. యాహ్! ఏమన్నా కొంచెం టైమ్ వాళ్ళు చేసే వర్క్‌లో ఏమైనా బఫర్ టైమ్ మిగిలితే, ఆ బఫర్ టైమ్‌ని మేము ఉపయోగించుకోవడానికనమాట. ఓకే. ఓకే. సో, ఇలాంటి కేసెస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? సో, అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ మనం హైడ్ చేస్తున్నామంటే పర్టిక్యులర్ రీజన్ అనేది ఉండాలి. ఒకవేళ లేదనుకోండి అది చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్‌గా తయారైపోతుంది. ఓకే. ఓకే. ఒకవేళ నాకు బాలేదు అని చెప్పే కరేజ్‌నెస్ అనేది ఉండాలి. నేను ఆ వర్క్ చేయగలను అని చెప్పే కరేజ్‌నెస్ ఉండాలి. ఓకే. ఓకే. నాకు ఆ వర్క్ తెలిసినా కూడా చెప్పుకోకుండా అనేది ఉండకూడదు. ఓకే. ఓకేనా? రైట్. కమింగ్ టు ది థర్డ్ వన్. వాటెవర్ యూ ఆర్ డూయింగ్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ దట్ టికెట్. ఓకే. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. అరే! మధ్యాహ్నం నా టీమ్ మెంబర్స్ అక్కడికెళ్ళి స్నూకర్స్ ఆడుకుందామన్నారు. ఓకేనా? ఓకే. లేదంటే పైన చెస్ ఉంది. చెస్ ఆడుకుందామన్నారు. లేదంటే బిలియార్డ్స్ ఉంది. పైన బిలియార్డ్స్ ఆడుకోవచ్చు. రైట్. లేదంటే క్యాఫ్టేరియాకి రమ్మన్నారు. కాసేపు క్యాఫ్టేరియాకెళ్దాము. రైట్. ఇలా అన్నీ ఉండకూడదు. ఓకే. ఓకే. ఎలాగో తెలిసిందే కదా! ఆర్గనైజేషన్‌లో ఎంతసేపని వర్క్ చేస్తారు. రైట్. ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ పైకెళ్ళిపోతారు. లేదంటే నెట్స్‌కెళ్ళిపోతారు. ఓకే. సో, ఈవినింగ్ టైమ్ 5కో, 5:30కో లాగ్ ఆఫ్ అయిపోతారు ఆళ్ళు. వెళ్ళిపోయి బయట నెట్స్ ఉంటే బయట నెట్స్ ఆడుకుంటూ ఉంటారు. అవునా కదా? యెస్. యెస్. సో, మీరు ఏ వర్క్ చేసినా సరే, ఆ వర్క్‌ని పెండింగ్‌లో పెట్టకూడదు. ఓకేనా? ఓకే. సో, ఆ వర్క్‌ని ఫస్ట్ కంప్లీట్ చేయాల. ఓకేనా? సో, ఆ ఓకే. వర్క్ మీద యూ షుడ్ హావ్ ఎ 100% ఆఫ్ ఫోకస్. ఓకే. రైట్. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్ ఓపెన్‌నెస్. ఏమన్నా చెప్పగలరా ఓపెన్‌నెస్‌కి? Like you should to be open every time, like without hiding anything, like something, keeping one thing, something inside and telling something, something like that. ఓకే. సో, లెట్ మీ గివ్ You యూ ఎన్ should, you ఎగ్జాంపుల్. should, you should హుహు. to be open every time. ఓకే. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్? Like you should to be open every time. Like you don't want to hide. If you know, if you know something, you need to say. యెస్. యెస్. వెరీ You గుడ్. should to say no. If you don't హ్మ్. know, you should say don't. I don't know. So don't say I know everything and take that
is the story, and at the end of the day, at the end of the sprint, you say, because there is some issue, so that is what I don't created. This is the story. Something. The same thing happened with one of my dev lead. So one of the he's having experience every time he say, I know everything, everything. But the same when it comes to the real time, he will say, this is the issue happened, so this is why I didn't deliver it. So you should Okay. be open. Right. So, right, I got you. But what the thing is, ఎప్పుడైనా సరే ఓకే ఒక లీడ్ ఉన్నాడు, అతనికి వర్క్ మొత్తం వచ్చు, ఓకేనా? Okay. బట్ ఇప్పుడు ఒక జూనియర్ డెవలపర్ వెళ్ళి అతని హెల్ప్ కావాలి అన్నప్పుడు ఓకే Okay. హీ షుడ్ నాట్ సే నో. Okay. ఓకే, నో అంటే నాకు తనకి తెలిసినప్పుడు ప్రస్తుతానికి చెప్పలేడేమో కదా, Okay. కరెంట్ సిచ్యువేషన్లో తను చెప్పలేడు. ఓకే, he don't have that much time, he is busy in another work. ఓకే, he is busy in another work. బట్ అతను వర్క్ చెయ్యాలి అంటే మరి అతనికి క్లారిటీ ఇవ్వాలి కదా. Okay. ఓకే, మరి అలాంటి క్లారిటీ ఇవ్వాలి అన్నప్పుడు మరి ఏం చేయాలి? యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్, హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఆ పర్టికులర్ పర్సన్కి ఆ క్లారిటీ ఇప్పించేటట్టు ఉండాలి. ఎవరి సైడ్ నుంచి? పర్టికులర్ టీమ్ లీడ్ నుంచి. Okay. ఓకేనా? ఆ పర్టికులర్ Okay. టీమ్ లీడ్ నుంచి క్లారిటీ ఇచ్చేటట్టు ఉండాలి. Okay. ఓకే, ఒకవేళ క్లారిటీ ఇవ్వలేదు అనుకోండి, అతను ఓపెన్నెస్గా లేడన్నట్టు, ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టు. ఓకే, Okay. దానికోసం ఏం చేయాలి? ఒక పర్టికులర్ టైం అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వర్క్లో Okay. ఉన్నాను, లేదు నేను చెప్పను అనేటట్టు నేను చెప్పను నీకు అనకూడదు కదా. Correct. సో అలాంటి సిచ్యువేషన్స్లో హీ షుడ్ బి ఇన్ ఎన్ ఓపెన్ వే. ఓకే, ఆ జూనియర్ Okay. డెవలపర్కి ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వాలి. ఆ టైం Got it. ఇచ్చినప్పుడు యాజ్ ఏ స్క్రమ్ మాస్టర్ మీరేం చేయాలో తెలుసా? యూ హ్యావ్ టు Okay. షెడ్యూల్ ది వర్క్. Okay. షెడ్యూల్ చేస్తే వాళ్ళు క్లారిటీ తెచ్చేసుకుంటారు కదా. Okay. ఏంటి ఓకే, ఎలా తెచ్చుకుంటారండి? Schedule that meeting. Actually, schedule the meeting with the like the senior like the senior developer, so that the junior developer will coordinate with the senior with the dev lead, so అదే he can అంటున్నాను. understand. ఇప్పుడు వాళ్ళకి ఒక పర్టికులర్ టైం షెడ్యూల్ చేశారు, ఓకేనా? Okay. లేదంటే మీరు సీనియర్ డెవలపర్, నేను జూనియర్ డెవలపర్. ఓకే, స్క్రమ్ Okay. మాస్టర్ మన ఇద్దరికి ఒక టైం సెట్ చేశాడు. ఎన్నింటికి? 3:30కి ఒక షెడ్యూల్ చేశాడు. Okay. షెడ్యూల్ చేసి ఆయన వెళ్ళిపోయాడండి. Okay. ఓకేనా, షెడ్యూల్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. మరి మీరు నాకు చెప్పారో లేదో అని ఎవరికి తెలుసు? మీకు తెలుసా, నాకు తెలుసా? అర్థమవుతుందా? Okay. అర్థమైంది. ఇప్పుడు ఆయన చెప్పాడో లేదో ఎవరికి తెలుస్తుంది, రైట్? సో దానికోసం ఏం చేయాలి మనం? ఆ స్క్రమ్ మాస్టర్ కూడా అక్కడ ఉండాలి ఆ మీటింగ్లో. ఓకే. స్క్రమ్ మాస్టర్ కూడా మీటింగ్లో ఉండి ఆ పర్టికులర్ జూనియర్ డెవలపర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాడా లేదా, అర్థమయ్యిందా లేదా అని మనమే క్లారిటీ తెచ్చుకొని క్లారిటీ ఇవ్వాలన్నమాట. ఓకే. గాట్ ఇట్. అర్థమైందా? రైట్. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, రెస్పెక్ట్. ఇఫ్ యూ గివ్ మీ రెస్పెక్ట్, ఐ విల్ గివ్ యూ ది రెస్పెక్ట్. అంతేనా? అంతే. అంతే, సింపుల్. ఓకే, సో టుమారో we will discuss about this 5 segments. గాట్ ఇట్. Right, any doubts అండి? నో డౌట్స్. ఓకే దెన్, రైట్, we will connect tomorrow. రైట్. మనోజ్, నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా మనోజ్, అది మళ్ళీ మెయిల్ లో మరి హైడ్ చేస్తాను లేదండి, అన్నారు కదా. ఈ